మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో నాకు నేర్పారు. నేను వెళ్ళి ఆ బూతుల్లో నిలబడటం, ఆ గ్లాస్ డోర్స్ల మధ్య ఆర్కెస్ట్రా అక్కడ వాయించడం అంత కొత్త, తెలిసి తెలియని వయసు 13 ఏళ్ళు. అంతకుముందు పాడిన అనుభవం లేదు, స్టేజీల్లో పాడిన అనుభవం తప్ప రికార్డింగ్ థియేటర్స్. ఒక చిన్న బెరుకు ఉంటుందిగా. ఆయన మానిటర్ పాడింది రికార్డ్ చేసి వినిపించారు నాకు. వినిపించి కొంచెం భయము వేస్తుంది నీకు, కానీ నువ్వు ఇక్కడ ఉంటే మంచి పొజిషన్కి వస్తావురా అన్నాడు ఆయన. విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు. ఆ మహానుభావుడు నోటితో నువ్వు మద్రాసు వస్తే నీకు మంచి లైఫ్ ఉంటుందనే మాట రావటం. అప్పటికి 10వ తరగతి 5 సార్లు అటెంప్ట్ చేశాను తెలుగులో 35 మార్కుల కోసం. ఓకే, మిగతా 8 సున్నాలు అనుకోండి. సో ఆ 35కి లెటర్లు రాసేవాడిని మాస్టర్కి. మీరు నాకు 35 మార్కులు వేసినట్టయితే పట్టు వస్త్రం, పట్టు పంచ వస్త్రం అన్నీ కూడా ఇస్తానంటే కూడా 15 వేసేవాడు, అటు ఇటు కాకుండా. జయించారా? ఏమో పుస్తకాలు దానం ఇచ్చి వచ్చా. ఆ 3 నెలల షూటింగ్కి వచ్చేటప్పుడు 10వ తరగతి పుస్తకాలు దానం చేసి వచ్చారు. పాస్ అయినోడికి దానం చేసి, అది ఒక పెద్ద తప్పు జరిగింది అక్కడ. 10వ తరగతి పాస్ అయ్యాడు నాకు తెలియదు. సరే బాగా చదువుకోరా అని ఇస్తే నేను పాస్ అయ్యాను రా అన్నాడు. సరే నీ చేస్తే ఎవరికని కానీ అప్పుడు మద్రాసు ఆయన దగ్గరికి ఆ సినిమా ఫినిష్ చేసి వచ్చా. ఇక్కడ హోటల్స్లో పాడేవాడిని నైట్. అంబాసిడర్ పల్లవ అని, అప్పుడు సుదర్శన్, సవేరా హోటల్ 10th ఫ్లోర్లో ఈ పబ్ ఉండేది అనమాట. దాంట్లో ఎవ్రీ థర్స్డే ఇండియన్ మ్యూజిక్ అని. అప్పట్లో ప్రసన్న కుమార్ సర్రాజ్ అని ఒక ఆయన ఎకార్డిని వాయించే ఆయన బాబురావు ఎకార్డిను, వీళ్ళు 3 ప్లేయర్స్ 300 రూపాయలకి అక్కడ పాడుతూ ఉండేవారు. ఎవ్రీ వీక్ ఒక షో, 8 o'clock నుంచి 12 దాకా. మధ్యలో ఒక 40 minutes బ్రేక్, 300 రూపాయలు. నాకు విశ్వనాథం గారి దగ్గర పనిచేస్తున్నాను కానీ డబ్బులు రావు. ఓకే, రోజు ఈ ఓచర్ సంతకం తీసుకునేవాడు మేనేజరు. ఒకవేళ అటెండెన్స్ ఏమో అనుకున్నాను నేను. ఓకే, అది బేట ఆట, కన్వీనియన్స్. అప్పట్లో 18 రూపాయలు 20 రూపాయలు ఉండేది. అది ఆయన అకౌంట్కి వెళ్తుందని నాకు 1.5 సంవత్సరం తర్వాత కానీ తెలీదు. అయ్యయ్యో, రోజు టెన్షన్కి వెళ్ళి అది పేపర్ అని నేను వాళ్ళు వచ్చాను అని సంతకం చేసి మ్యూజిషియన్స్ అందరికీ ఆకు ఒక్కలు తేవటం. వాచ్మెన్ కొట్టేవాడు నన్ను. వాడు మలయాళీ, నేను తెలుగు. ఐఎమ్ ప్రసాద్ తబలా అసిస్టెంట్. ప్రసాద్ లీఫ్ గ్రీన్ లీఫ్ పాన్. తమిళ్ తెలియదు కదా నాకు. బీడా అంటాం రాదు, బెత్తల అంటాం రాదు. ఓకే, వాడు 2-3 సార్లు వేసి ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకోండి, ఒకడు పీకేవాడు, అక్కడే ఉండేవాడిని. ఓ పావు గంట తర్వాత చూసి ఎన్నాడా ఉసురు ఎడుకరా అంటే, నా ప్రాణం తీస్తున్నాడు ఎవరైనా. ప్రసాద్ అసిస్టెంట్, ఎంఎస్వి అసిస్టెంట్ ప్రసాద్ తబలా, ఆస్క్డ్ మీ గ్రీన్ లీవ్ పాన్. సరే పో అని పంపించేవాడు. వీడిని దాటి ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు వదిలేవాడు కూడా, సెకండ్ వాచ్మెన్. వాడికి సర్ది చెప్పి తల ప్రాణం తొక్కొచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి రికార్డింగ్ డోర్లు మూసేవాళ్ళు. అయ్యో, రికార్డింగ్ స్టార్ట్ అయ్యేది. అలా కొన్నిసార్లు ఇష్టమైన పని కష్టమైన కూడా అడ్జస్ట్మెంట్. ఆ వెళ్ళిన పర్పస్ సాల్వ్ అయ్యేది కాదు. ఏమిరా ఇంత లేట్ చేసావు, ఇప్పుడు ఎందుకు భోజనం టైం అయింది వేసుకోము అని వాళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్స్. ఇట్లాగ మధ్యాహ్నం పూట రికార్డింగ్ అవుతుంటే కాళ్ళు చేతులు నొక్కడం మ్యూజిషియన్స్కి. అట్లాగా అది పనిచేయడం ఉండాలి, అది చూడాలి అనే తపన, నేర్చుకోవాలి. ఓకే, అసలు ఏంటి మ్యూజిక్, రికార్డింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి, ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేస్తున్నారు, అసలు కంపోజింగ్ ఎలా చేస్తున్నారు, ఒక సాంగ్కి లిరిక్ ఎలా ఇస్తున్నారు, డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు సిచ్యువేషన్. క్లాసికల్ టచ్ ఇదంతా ఏం లేదు. నేను నేదురుమూరి కృష్ణమూర్తి గారి కాలేజీలో సంగీతం నేర్చుకున్నాను కాబట్టి సంగీతం అలవాటు ఉంది. 4 ఏళ్ళు సినిమాటిక్ పద్ధతులు నేర్చుకోవటానికి ఇదంతా. సినిమాటిక్ సంగీతం ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే, అంతకుముందు ఆర్టిస్ట్గా వేసిన 13-14 ఏళ్ళు అంటే అటు ఇటు కాని వయసు. చిన్న పిల్లడి క్యారెక్టర్లు రావు, హీరో అవ్వలేము, అవడానికి ఛాన్సెస్ లేము, పొట్టేవాళ్ళం. సో ఇది ఎందుకు పిలిచాడో ఆయన, అందుకు అన్నాడు దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామనే ఆశ కలిగి ఒక 3-4 మంత్స్లో స్వరం రాయటం నేర్చుకున్నా.
86 నుంచి 93, 94 దాకా ఒకలాగా ఉంది, నళినంగా మృదువుగా అలా ఉంది. ఎప్పుడైతే కాదలం సినిమా వచ్చిందో మీ ఇమేజ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది, బాంబు వెళ్ళినట్టు. అదేంటి అసలు, అది ఎలా? ఏం లేదు సార్, ఇంకొక అసలు ఆ ముక్కాల పాటలో అప్పటి వరకు ఉన్న మనో కనిపించలేదు, అవును, ఇంకో మనో కనిపించారు. ఏమి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, దాని వెనకున్న కథ ఏంటి? రహమాన్ గారు స్టూడియోలో ఫస్ట్ సింగర్ సార్ నేను. ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పుడు 200-300 పాటలు, ఇది మన గుంగుమాయించు కొంచెం, కొదం సింహంలో పిల్లు జావిల్లు నీ ఒళ్ళు పడ్డా, వీటన్నిటికీ రహమాన్ గారు వాయించారు కీబోర్డ్. ఆయన దిలీప్ నేమ్తో. ఆయన స్టూడియో పంచతన్ రికార్డింగ్ సెంటర్. ఆయన కట్టక ముందు నుంచి మంచి ఫ్రెండ్, నాకన్నా చిన్నోడు, 6 months 10 months 1 year లోపు మాకు డిఫరెన్సు. సో చాలా ఆప్యాయత ఉండేవాళ్ళం. నేను సింగర్ అయ్యానన్న బిహేవియర్ నా దగ్గర ఎప్పుడు ఆయన దగ్గర చూపించేవాడిని కాదు. బాస్ ఎట్లా ఉన్నారు ఏంటని ఆ కలుపుకోలుతనం ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పటి నుంచే ఒక ర్యాప్ ఉండటం వల్ల ఏమో, ఆయన స్టూడియో ఓపెనింగ్కి ఆ రోజు ఆ మైక్ ఏదో ఏకేజీ మైక్ ఏదో కొని పెట్టి ఒక కార్డ్స్ ఇచ్చి ఒక టేప్ ఒకటి పెట్టి జస్ట్ రికార్డింగ్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎల్లాము ఉన్నరు వల్లోని జిన్, అది ఫస్ట్ రికార్డ్ అయింది దాంట్లో. దాని తర్వాత ఆయనకి జింగిల్స్, నేను మెయిల్ వాయిస్, నేను మాల్గుడి శుభ వచ్చేసి ఫిమేల్ వాయిస్ ఉంటే తను శుభ గారు. అట్లాగా మాకు ఆయనతో అనుబంధం. రోజాలో వినరా వినరా దేశం మనదేరా, తెలుగు నేను పాడాను, హరిహరన్ గారు హిందీలో పాడారు, తమిళ్లో పాడారు. సో అట్లాగా ఆయన ట్రావెల్లో నేను ఫస్ట్ నుంచి ఉన్నానండి. ఓకే. ఇది కూడా మీరు చెప్పినట్టు ముకాబులా పాట కూడా నేను అన్ని పాటల కన్నా తక్కువ టైంలో రికార్డ్ అయింది, కరెక్ట్గా 15 నిమిషాలు. రాత్రి రికార్డ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. రహమాన్ గారు నన్ను 9:30 10ంటికి రమ్మన్నారు. పొద్దునంతా పని చేసి ఉంటాం, ఆయన ఫ్రెష్గా ఉంటాడు, ఎందుకంటే పగలని కదా నిద్రపోతాడు కదా. సాయంత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చిన కుర్రోళ్ళ ఉంటాడు అనమాట, టై గీ కట్టుకొని యాస్ బాస్ అంటాడు 10-11ంటికి. మనం చెప్పడం గురువు అంటూ ఉంటాం మనం. సో రెండో చరణం కరెక్షన్ ఉంది, పిలుస్తాను కొంచెం ఒక టీ తాగుతూ ఉండండి అన్నాడు. 11, 12, 1 గంటకి లేపి జస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వమన్నారు అన్నాడు అసిస్టెంట్. నేను నిద్రపోయా ఈ లోపు 2-2:30 గంటలు, 1 ఎంత టైము. ఇప్పుడేమో రికార్డింగ్ రా, వోకల్ కార్డ్స్ అంతా నిద్రపోయే పరిస్థితులు. ఇప్పుడు చెప్తేనేమో తను డే టైంలో అందరూ దొరకట్లేదనే కదా నేను నైట్ రికార్డింగ్లు పెట్టుకుంటున్నా, నైట్ వర్క్ చేయనంటే ఎట్లాగా అంటాడు. మళ్ళా నైట్ ఎవరు ఖాళీ లేదని చెప్పలేరుగా, సితార్ ప్లేయరు. సార్ ఐఎమ్ బిజీ సార్, సమ్ అదర్ స్టూడియో అనలేడుగా. అందుకని నైట్స్ పెట్టి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు. చాలా ధర్మం గల మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రహమాన్ గారు. సరే నేను కిందకి వెళ్ళి టీ తాగుదామని వెళ్ళినోడిని, అక్కడేదో మంచి బిర్యానీ ఏదో కనపడితే కొంచెం కుమ్మా తినేసేసి ఇంకా నిద్ర ఎక్కువైంది నాకు. మళ్ళా పడుకున్నా, 2:15కి లేపాడు. జస్ట్ 45 minutes. మళ్ళీ లేపేటప్పుడు సార్ ఇంకా 10 minutesలో రెడీ. అదే 2:30 అవుతుందిరా, ఇప్పుడేం రెడీరా, రేపు వచ్చి పాడతా అని చెప్పారంటే ఆ ముక్క మీరు వెళ్ళి చెప్పండి. చిన్నగా వెళ్ళా, అదా అంటున్నాడు ఆయన. అమ్మో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, నన్ను కూడా ఎగరమంటాడని కిందకి దిగొచ్చి ఒక టీ తాగి మొహం అంతా గడిగి రెడీ అయ్యేలోపు 2:55కి లోపలికి పిలిచారు. ఏం లేదు, మ్యూజిక్ ఏం లేదు, ఉట్టి శృతి, సాపాసా తంబూర్లాగా ఒక కార్డ్ వెళ్తుంది. బస్ మెక్సికన్ మూడ్, ఆ మూడు, ఆ గుర్రాలు అంటాడు. నేను సగం నిద్రలో ఉన్నా, సగం చెప్పు నీ స్పీడ్లో నువ్వు చెప్పు, నేను వింటున్నా కదా అన్నట్టు నేను చూస్తున్నా. ఒక డిఫరెంట్ ఫీల్ అంటున్నాడు. సరే లిరిక్ ఇవ్వండి సార్. ముకాబులా లైలా అని తమిళ్ వెర్షన్ ఫస్ట్, మొత్తం కలిపిన 15 లైన్లు. మీనింగ్ ఏంటి సార్ ముక్కాల? జస్ట్ క్యాజువల్ వర్డ్ అండి, అంతే. జస్ట్ ఓకే. ముకాబులా అంటే మీట్ అవడం అనేది హిందీ వర్డ్. అది ఒక రైమింగ్ కోసం వేశారు.
వాలి గారు మహానుభావుడు, ఎంత గొప్ప రైటర్ అండి ఆయన, ఎంత గొప్ప కవితలు ఆత్రేయ గారు లాగా, అవును, తమిళ్లో సముద్రాల గారు లాగా రాయగలరు, ఇట్లాంటి పాటలు కుర్రాళ్ళలాగా రాయగలరు. చెప్తే రకరకాల డిఫరెంట్ వాయిస్లో కావాలన్నాడు ఆయన. రైట్ సార్ అని చెప్పేసి ఘంటసాల గారి లాగా ముక్కలా ఈ టైపులన్నీ చేసాం. ఏదో ఓల్డ్ మ్యాన్ పాడేట్టుంది అన్నాడు. ఏమంటే టీఎంఎస్ లాగా ముక్కల ముక్కబులా లేలా అని ఆ పిసర్తో సహా. బాస్ ఇవన్నీ కాదు, లోకల్ కాదు, సంథింగ్ డిఫరెంట్ అన్నాడు. 3 గంటలకి సంథింగ్ డిఫరెంట్ అంటే నేనేం చేయను, ఏమనలేక ఇంకొక టీ తాగి వస్తారని ఒక 5-6 వాయిస్లు చూసాం. సాఫ్ట్గా నా వాయిస్, ఇంకో వాయిస్, రకరకాలు చూసి ఏం సెట్ అవ్వట్లా. నాకు ఊపు రావడానికి అక్కడ బీట్ కూడా లేదు. క్లిక్ క్లిక్ అని ఒక మీటర్, క్లిక్ ట్రాక్ మాత్రమే ఉంది. నీ మ్యూజిక్, నీ వాయిస్ని బట్టి నీ మ్యూజిక్ వేయాలి, అర్థం చేసుకో అంటున్నాడు ఆయన. ఓహో, తెల్లారుజామున 3ంటికి ఇంత పెద్ద ఛాలెంజ్ నా మీద అవసరమా అని అనుకుని కిందకి వెళ్ళి మళ్ళీ టీ తాగుతుంటే అక్కడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది సార్. చిన్న ట్రాన్సిస్టర్ బయట గుర్ఖా, నార్త్ ఇండియన్ అతను, గుల్షల్ మే గుల్ ఖిల్తే సాంగ్ వెళ్తుంది. ఆర్డి బర్మన్ గారి వాయిస్ 2 సిప్పులు వేసి ఆ వాయిస్ వెళ్ళింది. టీ కప్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకెళ్ళా, బాస్ ఇంకో వాయిస్ ట్రై చేద్దాం. అన్న బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్న. పాడా, వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. 15 నిమిషాల్లో అయిపోయింది. 1-2 లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడిచ్చేసుకొని థ్యాంక్ యూ బాస్, విల్ మీట్, గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు. అమ్మయ్య ఏందో ఈ గోల, ఏం చెప్పడం అనుకుంటూ నేను వెళ్ళాను సార్ సత్యంగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.